వాట్ ఈజ్ సెక్సాలజీ? సెక్సాలజీ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసేదాన్ని సెక్సాలజీ అంటారన్నమాట. మనకి ఎలా అయితే రకరకాల డెర్మటాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అని ఎలా ఉందో సెక్సాలజీ కూడా ఆ రకమైన నేను అంటే సెక్సాలజీ ఇప్పుడు మీకు చెప్పాను, సెక్సాలజీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తామని. ఇది జనరల్గా మామూలుగా సెక్షువల్ సమస్యలు తీసుకున్నట్లయితే కొంతమందికి ఫెయిల్యూర్ ఎక్కువ ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి కోరికే సెక్స్ అనేది కోరికే ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ సమస్యల్లో 4 దశల్లో మనకి ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఒకటి డిజైర్, కోరిక. సెక్స్ విషయంలో తప్పకుండా సెక్స్ పరమైన కోరిక, లైంగికపరమైన కోరిక ఉండాలి. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత మన శరీరంలో లైంగిక హార్మోన్, మగవాళ్ళు అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ మెయిన్గా పనిచేస్తుంది. లేడీస్లో అయినట్టయితే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గబడుతుంది. వీటితో పాటు ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, ఇలా అవి కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అన్నమాట. అంచేత ఇవన్నీ ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి, అంటే దాదాపు ఒక 15-16 వయసు వచ్చేకల్లా ఒక రకమైన కోరిక, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద కోరిక, అమ్మాయికి అబ్బాయి మీద కోరిక కలగాలి. ఆ ఏకరమైన కోరిక, వాళ్ళ మీద వాళ్ళని చూసి ఒకరికి అట్రాక్షన్ కలగాలి. అలాగే వాళ్ళిద్దరు దగ్గరే అయితే సెక్స్ పరంగా లైంగికంగా ఎంజాయ్ చేయాలనే కోరిక కలగాలి. దాన్నే డిజైర్ అంటాం, కోరిక. అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్లో కొంతమందికి కోరిక ఉండదు, డిజైర్లో లోపం వస్తుంది. అదే డిజైర్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అది చాలా ముఖ్యంగా. కోరిక లేకపోతే ముందు ఫస్ట్ స్టెప్లోనే జరగకుండా పోతుంది. అంచేత డిజైర్లో అయినా లోపం, కోరిక కలగడం అయినా లోపం ఉందా అని కాదు. తర్వాత కోరిక వెళ్తే సరిపోదు, వాళ్ళల్లో కామం చెలరేగాలి. దాన్ని ఏమంటాము? ఎరోజల్ అంటాం, ఎరోజల్. అంచేత లైంగికపరం కోరిక చక్కగా ఉండాలి, వాళ్ళకి మనసులో కోరిక పుట్టాలి, కోరిక చెలరేగాలి. ఆ తర్వాత అది జరిగి ఎరోజల్ అంటే కామపరమైన కోరిక, డిజైర్లు ఏంటి? కామపరమైన కోరిక. ఆ కోరిక ఎరోజల్ ఏమవుతుంది? ఎరోజల్ అనేది 2వ స్టెప్లో కామం చెలరేగుతుంది. చెలరేగితే లాస్ట్కి ఎప్పుడైతే దాన్ని బాగా ఎక్కువైపోయాక సెక్స్లో పాల్గొన్న తర్వాత కానీ లేదా మాస్టర్బేషన్ కానీ ఆర్గజం అంటే సుఖప్రాప్తి ఉంటుంది. ఈ సుఖప్రాప్తి అయిపోయాక మనుషులు రిలాక్స్ అయిపోతారు. దాన్ని రిజల్యూషన్ అంటాం. ఒక రకమైన సుఖప్రాప్తి లభ్యమైన తర్వాత అంటే మగవాడికి వీరిస్కలం అయిపోతుంది, ఆడవాళ్ళు అయితేనేమో ఒక బాడీ అంతా ఒకసారి రిలాక్స్ అయిపోతుంది. ఆ రిలాక్స్ అయిపోయింది చెప్పలేనంత సుఖాన్ని కలిగించిన తర్వాత ఒక మనసు అంతా ప్రశాంతంగా తయారవుతుంది. ఒక సుఖమైన అనుభూతి ఆ అనుభూతిని పొంది మనిషి ఆ అనుభూతిలో వాళ్ళు రిజల్యూషన్ అంటాం, ప్రశాంతత, చక్కటి నిద్ర కూడా వచ్చేస్తుంది, ఎండార్ఫిన్స్. అంచేత ఇప్పుడు మొట్టమొదటిలో మనం దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. డిజైర్. ఈ డిజైర్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, డిజైర్ అనేది అది ఎలాగొస్తుంది? కోరిక పుట్టాలి కదా, కోరిక పుడుతుంది. ఏం కోసం? కామం కలుగుతుంది, కామపరమైన కోరిక కలుగుతుంది చెప్పాం. దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ డిజైర్ అనేది కామపరమైన లైంగికపరమైన కోరిక. A desire is the motivation for sexual activity, a blend of biology, physiology and context. అంచేత ఈ డిజైర్ దీంట్లో ఏ రకంగా ఆ డిజైర్ అనేది ఎలా కలుగుతుంది? మనం ఏం చెప్పాము? లైంగికపరమైన కోరిక కలుగుతుంది అని చెప్పాము. ఆ లైంగికపరమైన కోరిక ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? అది సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఎలాగా,
ఏమిటి, ఎందుకు అనేది ఉంటుంది. సైన్స్లో ఎప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు మనం చెప్పేది సైన్స్ మాట్లాడుతున్నాం. అంటే కోరిక కలిగింది, కోరిక ఎలా కలుగుతుందండి అంటారు మామూలుగా. అడగొచ్చు, కోరిక ఎలా కలుగుతుందండి, ఏమవుతుంది బాడీలో, వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. కోరిక కలగడానికి కలుగుతుంది అన్నారు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఒక 6 ఏళ్ళు ఉన్నాడు, 7 ఏళ్ళు ఉన్నాడు, వాడికి ఏం కోరిక కలగదు. అదే పిల్లవాడు 15-16 ఏళ్ళు చేయగల వాళ్ళు లైంగిక కోరిక కలుగుతుంది. ఎందుకు, ఎలా కలుగుతుంది, ఏం డిఫరెన్స్ అంటే చిన్న పిల్లవాడిలో మీకు మీ చిన్న పిల్లవాడిలో వాడికి హార్మోన్స్ టెస్టోస్టిరోన్, మగవాళ్ళైతే టెస్టోస్టిరోన్, ఆడవాళ్ళది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండాలి. అంచేత కోరిక కలిగింది అనడానికి మనం సైంటిఫిక్గా చెప్పుకున్నట్లయితే అక్కడ ఏంటి ఏమంటే ప్రధానమైన పాత్ర దేంది, శరీరంలోకి వచ్చేంటి హార్మోన్స్. మగవాళ్ళు టెస్టోస్టిరోన్ అంటే యుక్త వయసు వచ్చే వరకు ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవాళ్ళకి చాలా తక్కువ ఉత్పత్తి అవుతాయి. పుట్టుకతోనే కొద్ది గొప్ప ఉంటుంది, కానీ అది సఫిషియెంట్గా టెస్టోస్టిరోన్ ఆడవాళ్ళలో అయితే ఈస్ట్రోజన్ వస్తుంది. అలాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, డోపమిన్, సెరోటోనిన్, అలా ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్ అంటే బ్రెయిన్లో తయారయ్యేటువంటి హార్మోన్స్, వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. టెస్టోస్టిరోన్ మగవాళ్ళు అయినట్లయితే ఏమో టెస్టికల్ వృష్ణాల్లో తయారవుతుంది, ఈస్ట్రోజన్ అయితే ఆడవాళ్ళ ఓవరీస్లో తయారవుతుంది. ఈ రెండు కొన్ని ఏమంటారు, సెక్స్ హార్మోన్స్ అంటారు. ఇలా కూడా బ్రెయిన్లో మెదడులో కూడా హార్మోన్స్ తయారవుతాయి, వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. దాంట్లో ఏంటి డోపమిన్, సెరోటోనిన్. ఇదేంటి మూడుని పెంచుతుంది, ఉత్సాహం వస్తుంది, ఉద్రేకం వస్తుంది. ఆ ఉత్సాహంతో న్యూరో ట్రాన్స్మిటర్స్, కోరిక కలగడానికి కారణం ఏంటి, హార్మోన్స్. రెండోది న్యూరో ట్రాన్స్మిటర్స్. మూడోది రిలేషన్ ప్రాబ్లం. ఈ ఉన్నంత మాత్రం సరిపోదు, రిలేషన్ అందరిలో కూడా ఒక దగ్గరే చక్కగా మాట్లాడుకోవడం, స్నేహంగా మాట్లాడుకోవడం, చలువుగా మాట్లాడడం, చొరవగా మాట్లాడడం, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండడం, ప్రేమ ఉండడం, ప్రేమ అభిమానం అని ఉండాలి. ఈ ప్రేమ అభిమానం అనేది వాళ్ళ మధ్య లేకపోతే ఈ డిజైర్ ఉండదు. అంటే కోరిక చక్కగా కావాలండి ముందు మనుషుల మధ్య మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఉండడం కావాలి. ఆ ప్రేమ లేకపోతే, అభిమానం లేకపోతే కోరిక పుట్టదు. ఇప్పుడు చాలా సమస్యలు ఏంటవుతుంది, ఈ మనుషుల మధ్య ఉండాల్సిన ఆ అభిమానం, ప్రేమ, ఆదరణ అవి ఉండకుండా పోవడం వల్ల ఎంత ఈ హార్మోన్స్ ఉన్నప్పుడు కూడా ఫలితం లేదు. అంచేత సెక్స్ విషయంలో చక్కని తృప్తి పొందాలంటే ముందు వాళ్ళ మధ్య ఒక మంచి అనుబంధం కావాలి. ఆ మంచి అనుబంధం కావాలి, గుర్తుంచుకోండి. ఎక్కడ రమ్మంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పడేసేది మాత్రం కుదరదు. మానవ సంబంధాల్లో ఉండాల్సినవి ప్రేమ, అభిమానం, ఆదరణ, ఆప్యాయత అవన్నీ ఉండాలి. అది లేకపోయినట్లయితే ప్రేమ ఎన్ని హార్మోన్లు ఎంత ఉన్నా, ఎంత నిండుగా ఉన్నా వేస్ట్. అవి ఏ రంగా వాళ్ళల్లో సెక్స్ పరమైన కోరిక పెంచవు. అలాగే కొంతమందికి అవుతుంది స్ట్రెస్ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, అలసట ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. అవి లేకుండా కోరిక చక్కగా ఉండాలంటే మానసిక ఒత్తిడి ఉండకూడదు, అలసట ఉండకూడదు, డిప్రెషన్ ఉండకూడదు. అది చాలా ముఖ్యం. అంచేది ఎవరైనా సెక్స్లో ఏం చేయలేకపోతున్నారండి, వాళ్ళకి ఏ రకమైన కోరిక ఉండట్లేదండి అంటే కోరిక ఎందుకు ఉండలేదు అనేది కారణం మానసిక ఒత్తిడి. అది వాళ్ళు చేసే ఉద్యోగాల్లో ఒత్తిడి కావచ్చు, వాళ్ళు చేసే వ్యాపారాల్లో ఒత్తిడి కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి కావచ్చు. అవి లేకుండా ఉండాలి. అంచేత మనిషికి మంచి కోరిక కలగాలంటే కావాల్సినంటే మానసిక ఒత్తిడి ఉండకూడదు, అలసట ఉండకూడదు, డిప్రెషన్ ఉండకూడదు. అలాగే కొంతమందికి ఏంటంటే అన్నీ బాగుంటాయి, కానీ నేను అందంగా లేను, నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, వికారంగా ఉన్నానని వాళ్ళకే
ఒక రకమైన ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళ బాడీ ఇమేజ్. అలాగే నేను పనికిరాని దాన్ని లేదా పనికిరాని వాడిని అనుకుంటారు. ఇవి ఉన్నప్పుడు కూడా కోరిక దెబ్బతింటుంది. ఇంతవరకు మనం ఏం చెప్తున్నాము, కోరిక ఉండాలంటే ఏ రకమైన పరిస్థితులు ఉండాలి అని చెప్పుకుంటున్నాం. ఆ పరిస్థితులు హార్మోన్స్ ఉన్నాయి, బ్రెయిన్లో వచ్చే హార్మోన్లు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఉండే చక్కగా ప్రేమ అనుబంధాలు ఉండాలంటున్నాం. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఉంటున్నాం, అలసట ఉండకూడదు అంటున్నాం, డిప్రెషన్ కూడా అంటున్నాం. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి నేను బాగానే ఉంటాను అనిపించాలి, కానీ నేను అసహ్యంగా ఉంటాను అనుకుంటే వాళ్ళలో కోరిక రాగదు. నేను అసహ్యంగా ఉంటా, నేను పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, అలాగే కాకుండా ఏ రకమైన మానవ జబ్బులు ఉండకూడదు. మనిషికి జబ్బులు అనుకోండి, వాడు ఏం నీరసంగా ఉంటుంది, ఏం కోరిక అక్కడ పుడుతుంది. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం చక్కగా ఉండాలి. అలా కొన్ని మందులు వాడుతుంటే కూడా కోరిక చెలరేగదు. అంటే కోరిక చక్కగా పుట్టాలి, కోరిక చక్కగా పనిచేయాలి. మొట్టమొదటి సెక్స్లో కావాల్సినవి ఈ డిజైర్ ఫస్ట్ స్టెప్ మాత్రం చక్కగా ఉండాలి. ఈ ఫస్ట్ స్టెప్పే సరిగా లేకపోతే ఎన్ని ఉన్నా వేస్టే. అంటే ది ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఫేజ్ లీడ్స్ టు సెక్షువల్ డిస్ఫంక్షన్. అంటే మనం చూసి ఎన్నో విషయాల్లో యువతి పెళ్లి చేసిన వాళ్ళ దాంట్లో రకరకాల గొడవలతో వాడు ఏం చేయట్లేదండి, అమ్మాయి ఏం చేయట్లేదండి అంటారు. అంటే కల ముందు ఇవి ఎలా ఉన్నాయని గుర్తుపెట్టుకోవటం, వీటి సరితే చాలా వరకు సేకరణ. ఇవి ఎలా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని కాకుండా ఇక నెక్స్ట్ ఎరోజన్ ఆడవాళ్ళు కావాలి, మగవాళ్ళు కావాలి. ఇంతవరకు కోరిక చక్కగా ఉండాలంటే ఏం కావాలో మనం తెలుసుకున్నాం. కోరిక కావాలంటే ఏం కావాలో చెప్పుకున్నాం, ఏ రకమైన పరిస్థితులు ఉండాలో చెప్పుకున్నాం. ఎప్పుడు కోరిక చెలరేగాలి, లైంగిక కోరిక. మగవాళ్ళు అయితే వాళ్ళకి పురుషాంగం గట్టిపడుతుంది, అంగస్తంభన అంటారు. దానికి కారణం ఏంటి, ఎందుకు ఎలా గట్టిపడుతుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే కోరిక పుడుతుందో బ్రెయిన్లోంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్. నైట్రిక్ ఆక్సైడ్ అనేది అక్కడ పీడిఫైన్ ఉంటుంది, పీడిఫైన్ ఎక్కువ ఉంటే దెబ్బతింటుంది. అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది పురుషాంగంలో రక్తనాళాలని వ్యాకోచింపజేస్తుంది, దాంతో రక్తం దూసుకొట్టింది. మామూలుగా పురుషాంగంలోకి మగవాడికి రక్తం నిరంతరం వెళుతుంది, శరీరంలో అన్ని భాగాలు రక్తం వెళ్ళట్లేగానే పురుషాంగంలో కూడా వెళ్తుంది. కానీ సెక్స్ పరమైన కోరికలు కలిగినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్తనాళాల్లో వ్యాకోచించి మామూలుగా వెళ్ళే రక్తం కంటే 10 నుంచి 15 లీటర్ల రక్తం పురుషాంగంలోకి వెళుతుంది. వెళితే పురుషాంగం గట్టి పడుతుంది. అలాగే ఇంక్రీజ్ హార్ట్ రేట్. ఆ టైంలో ఎప్పుడైతే కామోద్రేకం కలుగుతుందో గుండు కూడా స్పీడ్ అందుకుంటుంది. అలాగే రక్తం కూడా లోపలికి దూసుకెళ్తుంది. ఇది మగవాళ్ళు అవుతుంది. అదే ఆడవాళ్ళు అయితే లేడీస్లో ఏనులో ద్రవాలు ఎక్కువ పడతాయి. అలాగే పెల్విస్లు అంటూ అక్కడ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అలాగే ఇక్కడ క్లైటోరిస్ అంటాము, యోనిస్ అంటాం. అది కాదు, మగవాళ్ళ పురుషంగా ఎలా ఉబ్బుతుందో ఈ క్లైటోరిస్ కూడా ఉబ్బుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, బాడీలో కూడా కొద్ది హీట్ వస్తుంది. మగవాళ్ళు కూడా వస్తుంది, ఆడవాళ్ళు కూడా హీట్ వస్తుంది. గుండె వేగం అందుకోవడానికి పల్స్ కూడా రైజ్ అవుతుంది. ఈ రకంగా ఎరోజన్ వచ్చినప్పుడు ఈ రకంగా వాళ్ళల్లో చేంజెస్ వస్తాయి. కాండాలు ఏడో తెలిసి ఈ ఎరోజన్ అనేది ఏమిటి, ముందు కోరిక ఎంత చేసాం, ఇక దాంట్లో ఎలా ఉంది వ్యాస్కులర్ ఎందుకు దెబ్బతింటుంది. ఎరోజన్ ఎందుకు దెబ్బతింటుందంటే రక్తనాళాలు వ్యాకోచించే గుణం లేకపోతే, షుగర్ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు వ్యాకోచించవు, దెబ్బతింటాయి. అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు వ్యాకోచించవు. కొందరు రక్తనాళాలు సన్నగా ఉంటాయి, ఈ రకంగా పోయి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి, అలా ఉంటే కూడా జరగదు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రక్తనాళాలు సన్నబడతాయి. ఎంత కోరుకున్నా లాభం ఏంటి, ఈ షుగర్ ఉన్న ఎరోజులు ఉండకుండా పోతుంది. అలాగే కొన్ని రకాల మందులు కూడా ఆ ఎరోజులు కామం చెరగకుండా చేస్తున్నాయి. యాంగ్జైటీ వరకు తెలివి, కంగారు, గాబరా, ఆందోళన కూడా ఈ కామోద్రేకం చెలరేగే దాన్ని దెబ్బ కొడుతుంది.
కొన్ని రకాల నొప్పులు కలుగుతున్నాయి, బాడీలో పెయిన్స్, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, కండాల నొప్పులు, నరాల నొప్పులు ఉంటాయి. దానివల్ల కూడా ఎరోషన్, కామోద్రేకం ఎక్కువ అనేది దెబ్బతింటుంది. అలాగే లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి, దానివల్ల వాళ్ళకు కూడా ఈ ఎరోషన్ ఉండదు. అంచేత కోరిక ఎరోషన్ నెక్స్ట్ ఏమొచ్చింది, ఆర్గజం. ఎప్పుడైతే కామోద్రేకం చెలరేగుతుందో, చెలరేగిన తర్వాత లాస్ట్కి సుఖప్రాప్తి లభ్యమవుతుంది. సుఖప్రాప్తి, దీన్నే ఆర్గజం అంటాం. ఆర్గజం is a neurophysiological release involving rhythmic contractions, intense pleasure and emotional satisfaction. చక్కని సుఖప్రాప్తి అంటే హైయెస్ట్ ప్లెజర్. ఇక అనుభూతి అనేది చాలా గొప్పగా ఉంటుంది, ఇంటెన్స్. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించాలి, ఎవరు పట్టుకోవాలి అనుభూతి. ఇంటెన్స్ ప్లెజర్ అనుభూతి కలిగని మాటలు చెప్పేది కాదు, అది ఆ మనసుకే తెలుస్తుంది, అది వస్తుంది. అది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది అయితే కొంతమందికి మాత్రం సుఖప్రాప్తి సరిగ్గా పొందరు. దానికే ఎనార్క్సిమియా. ఎక్కువ లేడీస్లో కొంతమంది సెక్స్లో పాల్గొంటారు, కానీ వాళ్ళు ఏ రకం సుఖప్రాప్తి నాకేం అనిపించాల అంటారు. కారణం ఏంటి, నాకేం అనిపించడానికి వాళ్ళ మానసికమైన పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి మగవాళ్ళకి ఎంతకి వీర్యం పడదు, ఎంతకీ పడదు, విసిగెత్తి మానేస్తారు. ఇంక వాళ్ళకి ఆ సుఖప్రాప్తి ఏముంటుంది, విసిగెత్తి మానేస్తారు. అలాగే కొంతమంది సెకండ్స్లో వీర్యం పడిపోతుంది, వాళ్ళకి సుఖప్రాప్తి ఉండదు. ఆ రంగా ఈ రంగా సుఖప్రాప్తికి దెబ్బతిలుతాయి. అంటే మనిషి సెక్షువల్ ప్రాబ్లమ్స్ మనం ఇవాళ తెలుసుకుంటున్నాం కనుక, ముందు ఈ స్టెప్స్, డిజైర్లో లోపం, ఎరోజన్లో లోపం, ఆర్గజంలో లోపం ఎందుకు కలుగుతుంది అనేది తెలుసుకున్నట్లయితే, ఎక్కడ లోపాలు, ఏది కారణం, ఏది లేదు, అక్కడ ఏది కావాలి, ఏది లేదు, ఏది కావాలి, ఆ కావాల్సిన దగ్గర లేకపోతే ఏమవుతుంది అనేది మనం ముందు అర్థం చేసుకుంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి. అంచేది ముందు ఇంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏది కావాలి, సెక్స్లో ఆనందించాలంటే మనకు కావాల్సిన డిజైర్ కావాలి, ఎరోజల్ కావాలి, ఆర్గజం కావాలి. ఇవి రావడం జరిగింది. అంటే చివరికి అయిపోయాక ఈ సుఖప్రాప్తి ఆ డిజైన్లో ఆ లోపం ఏం కావాలో చెప్పి హార్మోన్స్ ఏదో చెప్పాం. అలాగే దీంట్లో వచ్చాడు ఆర్గజం, సుఖప్రాప్తి వచ్చాడు కల్లా మ్యాక్సిమం ఏమైపోతాయి ఆ టైంలో సుఖప్రాప్తిలో మనకి శరీరంలో టెస్టోస్టెరాన్, మగవాళ్ళ టెస్టోస్టెరాన్ హైకి వెళ్ళిపోతుంది, ఆడవాళ్ళ ఈస్ట్రోజన్ హైకి వెళ్ళిపోతుంది. అలాగే బ్రెయిన్లోనేమో ఆ డోపమైన్ చాలా హైయెస్ట్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉత్పత్తి అయిపోతాయి. ఇవన్నీ అయ్యేకల్లా దాని ఫలితంగా సుఖప్రాప్తి లభ్యమయ్యి మంచి ప్రెషర్ వస్తుందన్నమాట. ఇవి సరిగా లేవనుకోండి, లేకపోతే దెబ్బతింటుంది. ఈ రిజల్యూషన్ ఈజ్ కండిషన్ డౌన్ ఫేజ్ ఆఫ్టర్ రిజల్యూషన్. సుఖప్రాప్తి లభ్యమైపోయింది. సుఖప్రాప్తి ఫేజ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ వేర్ ది బాడీ రిటర్న్స్ టు ది నార్మల్ అండ్ రిలాక్సేషన్ అక్కర్స్. దీన్ని 4వ స్టేజ్ అంటే అంత మగవాడికి అయితే వీరిస్కలం అయిపోయింది, ఆడవాళ్ళ సుఖానుభూతి ఇచ్చేసింది, హాయిగా ఉన్న తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేదాన్ని రిజల్యూషన్ దశ అంటాం. నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. దీనికి రావడానికి కారణం ఏంటంటే ఈ డోపమైన్ అవన్నీ వచ్చేసి నిదానంగా అవి తగ్గుతాయి. తగ్గేటికల్లా నిదానంగా మళ్ళీ మామూలు అవుతుంది. అంటే 4 స్టేజెస్ సెక్స్. ముందు వీటి గురించి అవగాహన ఉన్నట్లయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అందుకని ఇది డీటెయిల్గా మీరు చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు కొంతమందికి విచిత్రం ఏంటంటే పరీక్షస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సెక్స్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. దాన్నే హైపో యాక్టివ్ సెక్షువల్ డిజార్డర్ అంటారు. వాళ్ళు సెక్స్ కోరిక ఉండదు, సెక్స్ కావాలని అనిపించదు. అన్నీ ఉంటాయి. ఏమిటంటే నాకు తెలియదు, నాకు కారణం ఏంటి తెలియదు, నాకు కోరిక లేదండి, చెయ్యాలి, లేదు, నేను చేయాలి అంతే. డల్గా ఉంటాడు. ఆడవాళ్ళకి మా ఆయన ఉట్టి డల్ అండి, ఏం చేయండి అసలు కోరిక రాని దగ్గరికి అంటారు. అమ్మాయిల గురించి మగవాళ్ళు ఏమీ ఉండదండి, అసలు కోరిక. అసలు మనిషేనా అండి,
ఆడికి ఏరుగా కోరిక లేదు, ఆవిడకి లేదా అతను మనిషేనా అండి, అసలు మగాడేనా, అసలు కోరిక ఉందా అంటారు. ఈ పరిస్థితిని ఏమంటారంటే అక్కడ పరీక్ష చేస్తే మగవాళ్ళు ఉండాల్సిందే టెస్టోస్టెరాన్ ఉంటాయి, అన్ని హార్మోన్స్ చక్కగానే ఉంటాయి, ఏ లోపం ఉండదు. హార్మోన్ పరంగా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆడవాళ్ళు కూడా నార్మల్గా ఉంటాయి, కానీ వాళ్ళల్లో సెక్స్ చేయాలనే కోరిక లేదు. ముందే చెప్పుకున్నాం, ఏ సెక్స్లో చక్కగా పాల్గొవాలంటే కోరిక ముఖ్యము అని. కోరికే లేకపోతే ఇంకెక్కడి చూస్తే మొదటి స్టెప్పే లేకపోతే ఇక తగ్గిందే ఉండదు. అంతే దీని ఏమంటారు, హైపోయాక్టివ్ సెక్షువల్ డిజార్డర్. సెక్స్ కోరిక లేకపోవడం వల్ల డల్గా హైపో డౌన్, యాక్టివిటీ యాక్షన్ లేనిది సెక్షువల్ డిజైర్, లైంగికమైన కోరిక లేక సెక్స్లో ఏమాత్రం చురుకుగా లేకపోవడాన్ని హైపోయాక్టివ్ సెక్షువల్ డిజార్డర్ అంటారు. అంటే దీన్నే సింపుల్ HSDD అంటారు. ఇట్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ ది పర్సన్ హ్యాజ్ ఎ వెరీ లో ఆర్ నో సెక్షువల్ డిజైర్. ఈ వ్యక్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు సెక్స్ కోరిక చాలా తక్కువ ఉంటుంది, లేదా లేకుండానే ఉంటుంది, నో డిజైర్. అండ్ దిస్ ల్యాక్ ఆఫ్ డిజైర్ కాజెస్, రావడానికి కాజెస్ ఏంటి, ది ల్యాక్ ఆఫ్ డిజైర్ కాజెస్ స్ట్రెస్, వరీ, ప్రాబ్లమ్స్ ఇన్ ది రిలేషన్షిప్. ఎందుకు ఇలా అవుతుంది, అన్నీ ఉన్నాయి. టెస్టోస్టెరాన్ ఉంది, ఈస్ట్రోజన్ ఉంటుంది, ఆడవాళ్ళ ఈస్ట్రోజన్, మగవాళ్ళ టెస్టోస్టెరాన్ ఉంటుంది, డాపమైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ వాళ్ళల్లో మానసిక ఒత్తిడి కానీ, శారీరకంగా లేకపోతే ఉద్యోగపరంగా ఒత్తిడి కానీ, వ్యాపారపరంగా ఒత్తిడి కానీ, ఆందోళనలు కానీ, లేదా రకాల వాళ్ళిద్దరి మధ్య సరైన అనుబంధం లేకపోగానే, అనుబంధం చెప్పే కదా, మనుషుల మధ్య ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ఆదరణ ఉండాలి. వీళ్ళల్లో అసలు అబ్బాయిని గౌరవించదు, ప్రేమించదు, విసుక్కుంటుంది, తిడుతుంది. అలాగే అబ్బాయి కూడా అమ్మాయిని కించపరుస్తాడు, తిడుతుంటాడు. చాలా కించపరుస్తుంటే ఇద్దరి మధ్య గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ఎంకరేజ్మెంట్ కావాలి. ఎన్ని ఉంటాయి, వాళ్ళు తక్కువ నుండి బాగుంటాయి. ఎప్పుడు లేదో ఈ మనిషితో ఉంటే అంతా ఉండకపోదు, అంత అయిపోయింది, కోరి రమ్మన్నా రాదు. మనం ప్రేమించే వాళ్ళల్లో మనకు అభిమానం ఉంటుంది, కానీ వాళ్ళతో సహకరిస్తాం, కానీ లేదు మనకి ఎందుకు, ఇంకా చంపేసుకుంటారు, మనసును చంపేసి తెలియజేసే వాళ్ళకి మనసు చచ్చిపోతుంది. మనసు చేయగల కోరిక ఉండదు, ఇక అంతే. అసలు సెక్స్ అనేది విరక్తి, ఒక రకమైన విరక్తి, వైరాగ్యం. చెప్పాలంటే విరక్తి, వైరాగ్యము, అసహ్యము, యావగింపు ఇవన్నీ వస్తాయి. దాన్ని HSDD అంటారు. అంచేత ఎవరైనా అన్నీ బాగుండి కూడా, అంగట్లో అన్నీ ఉన్న అల్లినోళ్ళు చెందినట్లుగా అన్నీ ఉండి కూడా సెక్స్ డిజైర్ లేకపోతే, చెప్పుకుని ఎందుకు లేదు, లేకపోతే సెక్స్లో ఇన్యాక్టివ్. ఇది నవే డేస్ రకరకాలుగా స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది. ఇది మోడర్న్ ఏజ్లో చాలా ఎక్కువైపోయింది. అంచేత దాని గురించి మనం తెలుసుకోవాలి. కీ ఫీచర్స్ HSDD ఏమవుతుందంటే పెర్సిస్టెంట్ లో ఇంట్రెస్ట్ ఇన్ ది సెక్షువల్ యాక్టివిటీ. కానీ రోజులు, వారాలు, నెలల తరబడి అసలు సెక్స్ కోరిక లేకుండా అయిపోతుంది. దీనికి కారణం ఏంటి చెప్పుకున్నాం. కారణం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో ఒక రకమైన స్ట్రెస్ ఉండడము, టెన్షన్స్ ఉండడము, వరీస్ ఉండడము, ఏదో ఒకటి పెర్సిస్టింగ్ కంటిన్యూస్గా ఉండడము, లేకపోతే వాళ్ళలో సెక్షువల్ థాట్స్ లేకుండా పోతాయి. వీళ్ళు ఈ కీ ఫీచర్స్ సెక్షువల్ థాట్స్ లేకుండా పోతాయి. అలాగే రెడ్యూస్డ్ డిజైర్ దట్ లాస్ట్ ఫర్ 6 months. ఇలా ఎవరికి వస్తుంది, సాధారణంగా 6 నెలల పాటు వాళ్ళ మధ్య అనుబంధం సరిగా లేకపోయినా
6 నెలల పాటు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వండి ఒకరి మీద అసహాయాలు కలిగినా, 6 నెలల పాటు వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, 6 నెలల పాటు ఇద్దరి మధ్య టెన్షన్స్ ఎక్కువ ఉన్నా, ఆ వ్యక్తిలో టెన్షన్స్ ఎక్కువ ఉన్నా, 6 నెలల పాటు ఏదో ఒక సమస్యలో వరి ఎక్కువ ఉన్నా, ఈ ప్రాబ్లం పెర్సిస్టింగ్ కంటిన్యూ అయిపోతుంది. 6 months పాటు కంటిన్యూస్గా వాళ్ళు ఆ రంగ పరిస్థితుల్లో ఉన్నట్లయితే, స్ట్రెస్లో కానీ, ఫెటిగ్లో కానీ, వరీలో కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లంలో కానీ, ఏదో ఒక దాంట్లో కంటిన్యూస్గా 6 months వాళ్ళు అలాగే ఫేస్ చేస్తుంటే వాళ్ళు చివరికి ఎలా అయిపోతారు? వాళ్ళు కోరిక లేకుండా, సెక్స్లో ఏమాత్రం చలనం లేకుండా తయారవుతారు. అంచేత సెక్స్లో యాక్టివ్గా ఉండాలంటే నిరంతరం సెక్స్లో వైబ్రెంట్గా ఉండాలి. రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి. రొమాంటిక్గా థాట్స్ ఉండాలి. రొమాంటిక్గా డిజైర్స్ ఉండాలి. రొమాంటిక్ యాక్షన్స్ ఎప్పుడు కూడా ఉండాలి. ఎవరైతే రొమాంటిక్గా థాట్స్ ఉండవో, ఎవరైతే రొమాంటిక్గా డిజైర్స్ ఉండవో, ఎవరైతే రొమాంటిక్గా యాక్టివ్గా ఉండరో వాళ్ళలో హెచ్ఎస్డిడి వస్తుంది. ఇది తెలియక ఈరోజు చాలామంది వయాగ్రాలు మింగుతున్నాం, ఏం లేదండి, 100 మింగేవండి, 200 మింగేవంటారు. వాళ్ళు మింగకూడదు, వాళ్ళు మింగేవండి కూడా చెప్తుంటారు. కానీ అయినా ఎందుకు రాదు? ఇవి సరిదిద్దాలి. అంచేత హెచ్ఎస్సిడికి సాధారణ పూర్వకాలం ఎక్కువ ఉమ్మెన్లు అనుకున్నారు, కానీ మగవాళ్ళు కూడా సమానంగా ఉంది. పూర్వకాలం లేడీస్ని అనుకునేవాళ్ళు. ఎందుకు లేడీస్ అంటే, లేడీస్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా చిన్న తరం నుంచి నువ్వు ఆడదానివే సెక్స్ నుంచి మాట్లాడకూడదు, నువ్వు ఆడదానివే సెక్స్ నుంచి చదవకూడదు, నువ్వు ఆడదానివే ఆవిడలో సెక్స్ కోరికలు చంపేయడంతో వాళ్ళు హెచ్ఎస్డి ఉండేది. అన్నీ బాగున్నా, హార్మోన్లు బాగున్నా, అన్నీ ఉన్నా కూడా ఆడపిల్ల సెక్స్ గురించి మాట్లాడకూడదు, ఆలోచించకూడదు, చేయకూడదు, చేసి ఆడది నీచమైంది అని భావంతో. ఇప్పుడు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళనేమో వాళ్ళ పని ఒత్తిడి వల్ల, వ్యాపారాల్లో ఉన్న టెన్షన్స్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సరైన తిండి తినకపోవడం వల్ల, జంక్ ఫుడ్ వల్ల వాళ్ళు సెక్స్ని కోల్పోతున్నారు. అంచేత హెచ్ఎస్డి అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ ఉన్నటువంటి వ్యవహారం. ఇక ఎరెక్టల్ ఈడిఎండి అంటారు. ఈడిఎండి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం, ది ఫెయిల్యూర్ డూయింగ్ సెక్స్. మగవాళ్ళు ఈడి అనేది ఎవరికి అప్లై చేస్తాం? మగవాళ్ళకి. ఫెయిల్యూర్ సెక్స్ చేయలేకపోవడం, వాళ్ళ కోరిక ఉంటుంది. హెచ్ఎస్డిలో కోరిక లేదు, అక్కడ కోరిక ఉండదు. ఇక్కడ కోరిక ఉంటుంది కానీ నో పెర్ఫార్మెన్స్. ఈడీ అంటే ఏమవుతుంది? ఈడీలో కోరిక ఉంటుంది కానీ అంగస్తంభన ఉండదు. హెచ్ఎస్సి గురించి ఇంతసేపు చెప్పుకున్నాం మనం. అక్కడ మొదట చెప్పే డిజైరే ఉండదు. హెచ్ఎస్డిడిలో నో డిజైర్, ఇక డిజైర్ ఉంటుంది కానీ పెర్ఫార్మెన్స్ ఉండదు. గెట్ మెయింటైన్ ది ఫర్మ్ ఎరెక్షన్ లాంగ్ ఎనఫ్ సాటిస్ఫాక్టరీ సెక్షువల్ ఇంటర్కోర్స్. అంగం సరిగా అంగం మెత్తగా ఉంటుంది, పూర్తిగా గట్టిపడదు, పూర్తిగా సెక్స్ చేయలేడు. దీన్ని ఈడీ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన వైఫల్యం అంటాం. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలి ఏంటంటే ఎందుకు అలా జరుగుతుంది. కోరిక ఉంది, చెయ్యాలండి, వైఫ్ కోఆపరేట్ చేస్తుంది, బట్ ఈ ఫెయిల్ అయిపోతాడు. దీనికి కారణం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ముఖ్యంగా 5 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి మా జీవితం గుర్తుంచుకోండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒకటి నరాల పరంగా నరాల వ్యాధులను కారణం, లేదా హార్మోన్స్ డిఫెక్ట్. మగవాళ్ళు టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉండగలం. మూడోది దాంట్లోనే డోపమిన్ తక్కువ ఉండగలం. తర్వాత మూడోది వాస్కులార్ డిసీజ్. నరాలు షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు దెబ్బతింటాయి, కొలెస్ట్రాల్ వాళ్ళకి నరాలు దెబ్బతింటాయి, స్మోక్ చేసేవాళ్ళకి నరాలు దెబ్బతింటాయి. అంచేత వాళ్ళ రక్తనాళాలు దెబ్బతింటాయి. అంచేత హార్మోన్ పరంగా లోపం, నరాల పరంగా నరాల వ్యాధులు కారణం, తర్వాత రక్తనాళాలు దెబ్బతిన్న కారణం. ఇంకోటి అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక సమస్యలు. ప్రతి సెక్స్ విషయంలో మానసిక సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
తర్వాత డిసీజెస్, రకరకాల డిసీజ్ కామన్ అవుతాయి. ఇప్పుడు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈడ్ ఈజ్ వెరీ కామన్. అంగస్తంభన వైఫల్యాలు అనేది చాలా కామన్. ఇట్ ఇంక్రీజ్ విత్ ఏజ్ బట్ కెన్ అక్కర్ ఎట్ ఎన్ ఏజ్ డ్యూ టు స్ట్రెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, యాంగ్జైటీ. ఏ ఏజ్ చిన్న పిల్లల్లో, యంగ్ పిల్లల్లో, యంగ్ వయసులో ఉన్న వాళ్ళు కూడా, 20 ఏళ్ళ వాడికి కూడా, 25 ఏళ్ళకు కూడా, 25 ఏళ్ళ కూడా వాడికి ఈడీ రావచ్చు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల. ఈరోజు కాన్వెంట్ పిల్లాడు కూడా స్ట్రెస్ చదువు గురించి. రేపు టీచర్ ఏం తిడుతుందో, నీ రాయిపోతే ఏముంటుందో, స్ట్రెస్. ప్రతి స్ట్రెస్ ఉంటుంది చిన్నపిల్లలు. స్ట్రెస్ ఒకటి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఈడీ వస్తాయి. కోరుకుంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకి బాగా కోరుకుంటుంది. కానీ డయాబెటీస్ వల్ల రక్తనాళాల దెబ్బతిని దానివల్ల వాళ్ళు అంగం గట్టిపడదు. ఏం లాభం? ఫుల్గా కోరికొంది, కానీ రక్తనాళాలు వ్యాకోచించకపోవడం వల్ల, రక్తం పురుషాంగం వెళ్ళకపోవడం వల్ల, సఫిషియెంట్గా వెళ్ళకపోవడం వల్ల మెత్తగానే ఉంటుంది. అలాగే బీపీ ఉంటే బీపీ వాళ్ళు కూడా సకల సిస్టమిక్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్ ఉండి రక్తనాళాలను వ్యాకోచింపజేయకపోవడం వల్ల. చెప్పా కదా, అంగం స్తంభించాలంటే కోరిక కలిగినప్పుడు మామూలు వెళ్ళే రక్తం కంటే మోర్ దెన్ 10 times రక్తం లోపలికి వెళ్ళాలి. పురుషాంగంలోకి మోర్ దెన్ 10 times వెళ్ళాలి, వెళ్ళదు. అంచేత షుగర్ ఉన్న వాళ్ళల్లో, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో, బీపీ ఉన్న వాళ్ళల్లో, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో అంగస్తంభన వైఫల్యం ఉంటుంది. అంచేత జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవాలి. తర్వాత యాంగ్జైటీ, ఆందోళన, కంగారు, గాబరా కూడా బాగా దెబ్బ కొడతాయి. అది మొదటి పాయింట్. ఇంక రెండో పాయింట్ సైకలాజికల్ కాజెస్ ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, మనసులో నిశ్చేస్తానో చేయలేము, నేను అష్టభయం చేశాను, పనికొస్తాను పనికిరాను, నాకు అంగం చెంది, నేను పనికొస్తాను పనికిరాను, నాకు శ్రీకృష్ణం అయిపోయింది, చేస్తానో చేయను, ఈ రకమైన ఆందోళన పెట్టుకుంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అక్కడ కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, స్ట్రెస్, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఈడీ అయిపోతుంది. అంటే ఏమాత్రం కూడా మనసులో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా, ఫెయిల్ అయిపోతాను భయం ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అక్కడ హార్మోన్ పరంగా డిఫెక్ట్ లేకపోయినా, రక్తనాళాల పరంగా లేకపోయినా, ఏ రకంగా డిఫెక్ట్ లేకపోయినా సరే, కేవలం మానసిక కారణాల వల్ల వాళ్ళు, సైకలాజికల్ కారణాల వల్ల సెక్స్ చేయలేకుండా అవుతారు. అంగస్తంభన వైఫల్యం వస్తుంది, సెక్స్ ఫెయిల్యూర్స్. ఇక మూడో పాయింట్ అంటే మెడికల్ కండిషన్స్ స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ ఏంటి అంటే జబ్బులు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ. ఇటీవల కాలంలో స్థూలకాయం ఏంటంటే ఎందుకయ్యా ఒళ్ళుంటే ఏంటంటే మన మగవాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ లిబిడో, సెక్స్ పరమైన కెపాసిటీకి వెరీ ఇంపార్టెంట్. ఒబేసిటీ కావాలి. ఈ ఒబేసిటీ ఏం చేస్తుంటే మగవాళ్ళలో టెస్టిస్లోంచి టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పటికీ ఆ హార్మోన్ని యాక్షన్లోకి రాకుండా కొవ్వు, మనిషి ఒంటికి చేరిన కొవ్వు దాన్ని పనికి ఇనాక్టివేట్ చేసేస్తుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ని ఇనాక్టివేట్ చేస్తుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ లేకపోతే ఎరెక్షన్ ఉండదు. కొంతమందికి ఈ టెస్టోస్టిరోన్ హార్మోను ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్ మారిపోతుంది. ఫీమేల్ హార్మోన్ ఇంకేలామో దీంట్లో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది. స్థూలకాయ ఉన్న వాళ్ళకి కొవ్వులో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది. ఆ కొవ్వు టెస్టోస్టిరోన్ని యాక్షన్లో రాకుండా చేస్తుంది, లేదా టెస్టోస్టిరోన్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్గానే మార్చేస్తుంది. అందుకని ఒంటికి కొవ్వు ఉంటే సెక్స్లో ఫెయిల్యూర్స్ చాలా కామను. అదే ఎవరైతే సెక్స్లో ఒళ్ళున్న వాళ్ళు, కొవ్వున్న వాళ్ళు ఎవరైతే సెక్స్లో ఫెయిల్ అవుతుంటారో వాళ్ళు తప్పకుండా కొవ్వు తగ్గించుకోవాల్సిందే, ఒళ్ళు తగ్గించుకోవాల్సిందే, వెయిట్ తగ్గాల్సిందే. అంచేత మనకి ఈ BMI అంటాం, BMI బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 to 25 మధ్య ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు దాని కారణం తగ్గించుకోవడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి, డైట్ కంట్రోల్ చేసి ఒళ్ళు తగ్గించుకోవాలి.
ఇక నాలుగో కారణం అంటే అది ఇది ట్రీటబుల్ ట్రీట్మెంట్ ఇంక్లూడ్ మనం ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటావో అంగసంబంధం ఉంటావో దాన్ని మీరు చాలా ట్రీట్ చేయాలి. ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ కాకుండా మామూలు ఫుడ్ మంచి పళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా అందరూ పళ్ళు చాలా ముఖ్యం అండి. పళ్ళు తీసుకోవాలి, కాయగూరలు తినాలి, ఆకుకూరలు తినాలి, కోడిగుడ్డు తినాలి, కోడి మాంసం తినాలి, చేపల ఫ్యాటీ ఫుడ్ ఏట మాంసం లాంటివి బిర్యానీ, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు మానేయాలి, లేకపోతే చాలా తక్కువ తినాలి. ఫ్యాటీ ఫుడ్ తిన్నట్లయితే ఒళ్ళు వస్తుంది, దెబ్బ. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా ఏం చేయాలి వాళ్ళు? ఫుడ్లో జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు పెరగకుండా చూసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. అది గుర్తుంచుకోండి, ఫ్రూట్స్, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తినాలి. ఒకటి, రోజు వ్యాయామం చేయాలి, గంట సేపు వ్యాయామం చేయాలి, తప్పకుండా వాకింగ్ చేయాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, వాళ్ళకి మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ పనికిరావు, గుట్కాలు పనికిరావు, ఖైనీలు పనికిరావు. అంటే మంచి అలవాట్లు ఉండాలి. ఫస్ట్ ఏంటి? ఫుడ్. నెక్స్ట్ ఏంటి? వ్యాయామం. మూడోది ఏంటి? మంచి అలవాట్లు. నాలుగోది ఏంటి? రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలి. 6 to 8 hours నిద్రపోవాలండి. ఐదో పాయింట్, మానసిక ప్రశాంతత. ఇవి బంగారు సూత్రాలు. ఎవరైతే బంగారు సూత్రాలను పాటిస్తారో వాళ్ళు చక్కగా లైఫ్లో బాగుంటారు. దానికి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నాం, జీవన శైలిలో మార్పులు. నెక్స్ట్ ఏంటి? మెడికేషన్స్. మందులు ఉపయోగపడతాయి. సిల్నాఫిల్లు, టాడాల్ఫిల్ వస్తాయి. ఇంకా కాగ్నిటివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే మన యాంగ్జైటీ పోయి మనం చేయడానికి సెన్సేటివ్ ఫోకస్ థెరపీ అని ఒకటి ఉంది. అవి కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఉపయోగపడతాయి. అలాగే ట్రీటింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఏమైనా డయాబెటీస్, షుగరు, బీపీ ఏమైనా ఉంటే అన్నింటిలో కూడా ట్రీట్ చేయాలి. అలాగే హార్మోన్స్ ఎవల్యూషన్, టెస్టోస్టెరాన్లో ఏమైనా ఉంటారంటే టెస్టోస్టెరాన్ ఇవ్వాలి. వీటిని చేసినట్లయితే మనం ఈడీని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. ఈడీ నాట్ ఏ సింగిల్ లాస్ట్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మాత్రాన్ని కూడా మాలో మగతనం లేదన్నాని వీలు లేదు. మనం ఎప్పుడైతే వీటిని లైఫ్ స్టైల్ చేంజెస్, మందులు వాడడం, సిబిడి సెన్సిటివ్ ఫోకస్ థెరపీ చేస్తాం, అవసరం మెడికల్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే, అలా అవసరం టెస్ట్ తీసుకున్నట్లయితే వాళ్ళు మామూలుగా ఉంటారు. అందుకే ఎవడైనా ఈడి ఉంటే వాడు మగాడు కాదు అనడానికి వీలు లేదు. అంచేత ఈడి అనేది ట్రీటబుల్ కేస్. ట్రీటబుల్, మనం దాన్ని చికిత్స చేయవచ్చు, కానీ చెప్పినగా మాత్రం చెయ్యాలి. నెక్స్ట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మెడికల్ కండిషన్స్ స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ ఈడీ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం డిఫరెన్స్ బిట్వీన్ ఈడీ అండ్ హెచ్ఎస్డి ఏంటి, ఎంతో స్పష్టంగా ఇంతసేపు చెప్పా. ఈడీలో కోరిక ఉంటుంది కానీ బాడీ డజ్ నాట్ రెస్పాండ్. చెక్ చేయాలని కోరుకుంటుంది కానీ అంగస్తంభన వైఫల్యం కలుగుతుంది. అదే హెచ్ఎస్డి అయితే కోరిక ఉండదు, బాడీ తగ్గానే ఉంటుంది. విగ్రహపుష్టి, నైవేద్యం నష్టి, చక్కగా ఉంటాడు, పరీక్షలు చేస్తే అన్నీ బాగుంటాయి, కానీ కోరికే ఉండదు, లైంగికపరమైన కోరికే ఉండదు. అది హెచ్ఎస్డికి ఈడీకి తేడా. అది ఈడీ అనేది పెర్ఫార్మెన్స్ ప్రాబ్లం. ఈడీ అనేది చేయలేకపోవడం, అంగస్తంభన వైఫల్యం. హెచ్ఎస్డి అంటే ఇంట్రెస్ట్ ప్రాబ్లం, కోరిక లేకపోవడం. ఈ రెండు తీసుకుంటే చాలా వరకు మగవాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం పరిష్కారం చేయవచ్చు. అదే ప్రతివాడు ఇప్పుడు ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తున్నా అంటే, ఎవరికైతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ దిస్ ఇస్ వెరీ కామన్ అయిపోయింది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని మనసులో ఎక్కించుకుంటే, అర్థం చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే చాలా వరకు సాల్వ్ చేసుకోగలరు. పెద్దానికి డాక్టర్ దగ్గర అవసరం లేదు, వాళ్ళ మట్టుకు వాళ్ళే దే కెన్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక శీఘ్రస్కలనం, ప్రిమిచ్యూర్ ఎజాకులేషన్. ఈ ప్రిమిచ్యూర్ ఎజాకులేషన్ ఏంటి? మామూలుగా మగవాడికి ఒకసారి అంగస్తంభనం వచ్చి సెక్స్లో పాల్గొన్న తర్వాత, అంగ ప్రవేశం జరిగిన తర్వాత
2 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా వాళ్ళు సెక్స్లో ఉండగలుగుతారు. 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, కొంతమంది 10 నిమిషాలు కూడా 15 నిమిషాలు కూడా ఉంటారు. కానీ మెజారిటీ పీపుల్ 80% పీపుల్ 80% 2 minutes to 5 minutes దే కెన్ పెర్ఫామ్. కానీ రతి కళ అంటాం, సెక్స్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఎవరికైతే రతి కళ తెలుస్తుందో వాళ్ళు ఈజీగా 10 నుంచి 15 నిమిషాలు చేయగలుగుతారు, 20 నిమిషాలు కూడా చేయగలుగుతారు. అంటే సెక్స్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ లెర్న్ బై ప్రాక్టీస్. అంటే ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ ఏమైపోయినది ఏంటి, కొందరికి సెకండ్స్లో 2 సెకండ్లో 5 సెకండ్లో 30 సెకండ్లో వీర్యం పడిపోద్ది. 6 నిమిషం కంటే తక్కువ టైంలో పడిపోతూ ఉంటే మాత్రం దాన్ని తప్పకుండా యూ కెన్ ఫ్రేమ్ ఇట్ ప్రిమిటివ్ ఎజాక్యులేషన్. కొంత ప్రిమిటివ్ ఎజాక్యులేషన్కి జెనెటిక్ డిఫెక్ట్ అయితే, మరి కొందరికి నరాల సంబంధించిన డిఫెక్ట్ అయితే, ఇంకొందరికి యాంగ్జైటీ కారణం. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కూడా ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా ఉంది, ఈడీ ఎలా ఉంటుందో ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. అంటే దీని లైఫ్ లాంగ్, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుందండి ప్రిమిటివ్. అంటే అందరికీ చాలా కొద్ది, ఎవరికి జెనెటిక్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఎవరికైతే యాంగ్జైటీ వల్ల, టెన్షన్ వల్ల, హార్మోన్ పరంగా డిఫెక్ట్ వల్ల, దానివల్ల మాత్రం అది తేలిగ్గా మనం ట్రీట్ చేయవచ్చు. ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ మేనేజ్మెంట్ ఎలా అంటే బిహేవియర్ థెరపీ, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్, బ్యాచిలర్స్ అండ్ జాన్సన్స్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ చెప్పారు. దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనసుకి అభ్యాసం అవుతుంది, త్వరగా వీర్యస్ఖలనం జరగకుండా స్టార్ట్ అండ్ టాక్ని బాగా. 80% కేసుల్లో కేవలం వితౌట్ ఎనీ మెడికేషన్స్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ప్రకారంగా దాన్ని స్టే చేయొచ్చు. అలాగే స్కీజ్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. అలాగే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, SSRI డ్రగ్స్ అని. ఆ డ్రగ్స్ ద్వారా దాన్ని డాపాక్సిన్ టాబ్లెట్స్ వాడతాం, 30 mg 60 mg దానివల్ల చేయొచ్చు. అలాగే పైన టాపిక్ అనస్థెటిక్స్ క్రీమ్స్, మద్దు బారిపేటలో మందు ఉంటుంది, అనస్థెటిక్స్ రాయొచ్చు. అలాగే ఈడీని ట్రీట్ చేస్తే కూడా చాలా వరకు ఇది అవుతుంది. ముందుగా అన్నిటికంటే ముఖ్యంగా యాంగ్జైటీ, వీరు త్వరగా పడిపోవడం కారణం మనసులో యాంగ్జైటీని మనం కంట్రోల్ చేస్తే, యాంగ్జైటీ కంట్రోల్ చేస్తాము మనం మామూలుగా వాటి CBT చేసేదాన్ని చేయొచ్చు. అంటే ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ట్రీటబుల్ విత్ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ టెక్నిక్స్తో ట్రీట్ చేయొచ్చు చాలామందికి. ఇక లేడీస్లో మెనోపాజ్ వచ్చిన కదా సెక్స్ తగ్గుతుంది, అది అందరికీ ఎక్కువ మంది తగ్గుతుంది. కారణం ఏంటి, మెనోపాజ్ వచ్చేటికి వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏ రకం బాధలు వస్తాయి, సెక్స్ పరమైన కోరిక తగ్గుతుంది, వాళ్ళ యూన్లో ద్రవాలు ఇవ్వడం తగ్గిపోతుంది. ద్రవాలు ఇవ్వడం తగ్గితే సెక్స్లో పాల్గొంటే నొప్పి పుడుతుంటే మంట పుడుతుంటుంది. తర్వాత మూడు ఉండదు వాళ్ళకి, సెక్స్ కావాలి మూడు ఉండదు, దాంట్లో ప్రెషర్ పొందడం ఉండదు. అలాగే టిష్యూ ఇలా అలాగే యోని పూర్తిగా సాగడం ఉండదు, అలాగే నిద్ర సరిగా ఉండదు. అలాగే పైగా వాళ్ళకి నేను చాలా అందంగా ఉండేదాన్ని, నా మొక్క కూడా ఎంత బుడతలు వచ్చేసింది అనే రకమైన ఇన్ఫాటిక్ కమ్స్ సెక్సువల్ ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా అవుతుంటారు మెనోపాజ్ వచ్చిన వాళ్ళు. వీటింటిని మనం చాలా వరకు సర్దిద్దచ్చు. మెనోపాజ్ అండ్ సెక్స్ దానికి కొంతమందికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసినట్లయితే అందరికీ అవసరం కొద్దిగా చేసినట్లయితే, ఇప్పుడు మామూలు హార్మోన్స్ కాకుండా ఫైటో ఈస్ట్రోజన్స్ అంటావు, ఆర్డర్ దానికి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అవి వాడి చేయొచ్చు. అలాగే లూబ్రికెంట్స్ వాడితే కూడా బాధ లేకుండా చేయొచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ దాని ద్వారా దాన్ని బాగు చేయొచ్చు. అడ్రస్గా పార్ట్నర్ మగవాళ్ళలో కూడా యాండ్రోపాజ్ ఉంటుంది, దాన్ని ట్రీట్ చేయాలి. అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి కమ్యూనికేషన్ ఉండేది చేయాలి. నెక్స్ట్ మగవాళ్ళు, ఆడవాళ్ళలో మెనోపాజ్ ఎలా ఉందో మగవాళ్ళలో కూడా యాండ్రోపాజ్ అని అంటారు. మెనోపాజ్ అది దినాలి. ఈ యాండ్రోపాజ్ ఆడవాళ్ళలో మెనోపాజ్ కారణం ఏంటి, ఈస్ట్రోజన్ తగ్గిపోవడం కారణం. మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోవడం కారణం. అందుకని వాళ్ళకి అయిపోతే ఆడవాళ్ళు ఎలా అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే, సెక్స్ హార్మోన్ తగ్గిపోతే సెక్స్లో ఇంట్రెస్ట్ ఎలా తగ్గిపోతుందో, మగవాళ్ళలో కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల సెక్స్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, రెడ్యూస్ లివో అండ్ సెక్స్ పరం కోరిక తగ్గుతుంది, అంగస్తంభాలు సరిగా ఉండవు, అలసటగా అనిపిస్తూ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది,
ఇరిటివ్ కానీ ఊరికి చికాకు కోపం ఉంటాయి. ఆడవాళ్ళకు మినపదిలో కూడా చిరాకు కోపం ఎక్కువ ఉంటుంది. లాస్ ఆఫ్ మస్కులర్ మజిల్స్లో కూడా స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది అన్నమాట, మజిల్ పోరిపోతుంది. అటు లేడీస్లైనా మగవాళ్ళైనా ఉంటుంది. ఇవన్నీ యాండ్రోపతి లక్షణాలు. మినోపాదిలో కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. యాండ్రోపతి మేనేజ్మెంట్ ఎలాగా, మగవాళ్ళలో టెస్ట్ చేసి హార్మోన్స్ బాగా ఒకటి హార్మోనల్ అసెస్మెంట్ చేసి అక్కడ ప్రీ టెస్టిస్ట్రోన్ టెస్ట్ చేసి దాని తక్కువ ఉన్నట్లు టెస్టిస్ట్రోన్ తక్కువ ఉంటే వాళ్ళకి ఎలా అయితే లేడీస్లో ఈస్ట్రోజన్ ఇస్తామో అలాగే మగవాళ్ళలో టెస్టిస్ట్రోన్ హార్మోన్ అవసరం బట్టి ఇస్తాము. టెస్టిస్ట్రోన్ థెరపీ వెన్ ఇండికేటెడ్. లైఫ్ స్టైల్ ఏదైనా సరే అటు మినోపాజ్ కానివ్వండి, ఇక్కడ ఆండ్రోపాజ్ కానివ్వండి, అంటే మగవాళ్ళలో కానివ్వండి, ప్రతివాడు గుర్తుంచుకోండి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముందు ఆహారం పళ్ళు తినడం, షుగర్ ఉన్న వాళ్ళు వేరే విషయం, కానీ మామూలుగా పళ్ళు తినడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం, అంటే స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి పార్పెరగు జరదా గుట్కా లాంటివి లేకుండా ఉండడం, రాత్రిపడి 8 గంటలు నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, ఇది సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్లో వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే స్క్రీనింగ్ ఫర్ మెటబాలిక్ సిండ్రోమ్స్, అంటే డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఉంటాయి కదా. దానివల్ల దెబ్బతింటే చూసాం కదా, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సెక్స్ డౌన్ అవుతుంది. వాటిని మనం ట్రీట్ చేయాలి. ఇక జెండర్ డిస్ఫోరియా అండి. డిస్ఫోరియా అంటే డిస్ట్రెస్, ఒక రకమైన ఒక బాధ డిస్ఫోరియా. కొంతమంది వాడు పుట్టే మగాడిగానే పుడతారు, కానీ నేను మగాడిని కాదు, నేను ఆడదాన్ని. పొరపాటున మగాడి శరీరం వచ్చి నేను ఆడదాన్ని అనుకుంటారు వాళ్ళు. నాకు పొరపాటున మగాడి పేరు పెట్టారు, నాకు ఈ పేరు చాలా అసహ్యంగా ఉంది. పొగరపాటున నన్ను ఎరా అని పిలుస్తున్నారు, ఏమైనా పిలవాలి. పొరపాటున నాకు చొక్కాలు లాగు పెంట వేశారు, నేను పొరపాటున వేసుకుంటా, నేను చీర కట్టుకోవాలి. జెండర్ డిస్ఫోరియా అంటారు దాన్ని. ఇదేంటి జెండర్ డిస్ఫోరియా? ఇది డిస్ట్రెస్, ఒక బాధ. వాడికి ఒంటి మీద మగవాళ్ళకి బట్టలు వేసుకోవడం బాధ, మగవాళ్ళగా బట్టలు వేసుకోవడం, మగవాళ్ళగా టాప్ వేసుకోవడం బాధ, వాడికి మగవాడిగా పేరు పిలిపించుకోవడం బాధ, ఒరే అన్నా ఇది బాధ, వసే అనాలి. ఇది ఒక బాధ అన్నమాట. జెండర్ డిస్ఫోరియా అంటే ఇది డిస్ట్రెస్ ఏ పర్సన్ ఫీల్స్ when their gender identity does not match the sex assigned to them. వాళ్ళ మానసిక స్థితికి వ్యతిరేకంగా ఉంటుంది. మనసులో నేను ఆడదాన్ని అనుకుంటాడు, కానీ పైకి మాత్రం మగాళ్ళగా ఉన్నాడు. అన్నీ మగాడుగా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు లెస్బియన్స్ అంటారు. ఆడవాళ్ళు లెస్బియన్స్, మగవాళ్ళు. ఇట్ ఈజ్ నాట్ ఏ మెంటల్ ఇల్నెస్, జబ్బు మాత్రం కాదు. పర్సన్స్ మే ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ దేర్ బాడీ. చెప్పుకున్నాం కదా, ఆ మనుషులు ఎవరికైతే జెండర్ డిస్ఫోరియా ఉంటుందో వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరాలు చూసే ఏంటి నేను ఆడగలం, కానీ ఈ బీర్జాలు ఏంటి, ఈ పురుషాంగం ఏంటి, తీయించేసుకోవాలనుకుంటారు వాళ్ళు. మగాడిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం బాగా. అలాగే జెండర్ రోల్స్ ఇన్ సొసైటీ, వాళ్ళు మగవాడిగా బట్టలేయడం, మగవాడిగా పిలవడం, ఒరే ఏమండి అని మగవాళ్ళగా పిలుస్తుంటే వాళ్ళు భరించలేకపోతారు వాళ్ళు. అలాగే ఆడవాళ్ళకి లెస్బియన్స్ ఏమే అంటే భరించరు, ఒరై అనాలన్నమాట. బొస్సే కదా, ఒరై అనాలి. ది నేమ్ ఆర్ ప్రొనౌన్స్ పీపుల్ యూజ్ ఫర్ దెమ్. పెట్టి మగాడికేమో ఆడదాని పేరు పిలిస్తే సంతోషం వాళ్ళకి, కానీ మనసులో ఆడదనుకుంటాడు కనుక మగాడి పేరు పిలవడం కానీ అడ్రస్ చేయడం కానీ వాళ్ళు బాధగా ఉంటుంది. ఇది జెండర్ డిస్ఫోరియా అంటుంది. ఇది ఉంటుంది రకంగా. ఇప్పుడు కొంచెం కింద చూస్తున్నాం, మనం హిజ్రాలు చూస్తున్నాము. హిజ్రాలందరూ జెండర్ డిస్ఫోరియా. వాళ్ళ మఠంలో అందుకే వెళ్ళిపోతారు, ఉండలేరు వాళ్ళు. ఎందుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు పుట్టింది మాకు పుట్టుకలా ఉంటారు, కానీ వాళ్ళు భరించలేకపోతారు. వాళ్ళు టాలెంట్ చేశారు. హిజ్రాల్ డిసీజ్ కాదు, అది డిసీజ్ పుట్టుకతో జెనెటిక్గా వచ్చే డిఫెక్ట్. అది పొరపాటున నేను అసలు ఆడదాన్ని, పొరపాటున నాకు మగవాడి శరీరం వచ్చింది అనుకుంటారు. పొరపాటున హిజ్రాలందరూ అంతే. రోడ్డు మీద ఆ పోయాడు, ఇంకేం చేస్తారు, చివరికి అదే గతాడు. అంచేత ఆ జెండర్ డిస్ఫోరియాలాగా ఉంటుంది.
ఇవన్నీ సెన్సేట్ ఫోకస్ అని ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే సెక్స్లో చాలా వరకు వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోవడం కారణం వాళ్ళలో తెలియని ఒక యాంగ్జైటీ ఉండడం, ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన ఆందోళన, కంగారు, గాబరా, బాధ, ఏమిటో తెలియనటువంటి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. దానిని సరిచేసి ఆ రకమైన యాంగ్జైటీ తగ్గించి వాళ్ళలో సెక్స్ పరమైనటువంటి సరైనటువంటి ఆ ఆలోచన పుట్టించడం కోసం సెన్సేట్ ఫోకస్ అంటారు. సెన్సేట్ ఫోకస్ అంటే ట్రీట్మెంట్. మనం ఎట్లా మందులు ఇస్తాం మొదట, కానీ ఎక్కడైతే మనసులో ఎవరికైతే ఎక్కువ యాంగ్జైటీ ఉంటుందో దాని తగ్గడానికి ఈ సెన్సేటివ్ ఫోకస్ యాంగ్జైటీ తగ్గించి చక్కగా చేస్తుంది. ఎలాగా? సెన్సేటివ్ ఫోకస్ ఈజ్ ఏ థెరపటిక్ ఎక్సర్సైజ్ వేర్ కపుల్ ప్రాక్టీస్ రిలాక్స్ మైండ్ఫుల్ టచింగ్ టు ఎంజాయ్ సెన్సేషన్స్ అండ్ రెడ్యూస్ పెర్ఫార్మెన్స్ ప్రెషర్. వాళ్ళని యాంగ్జైటీ తగ్గించడానికి, ఆందోళన తగ్గించడానికి, ఆ సెక్స్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మెయిన్ గోల్స్ ఏంటి? సెన్సేటివ్ ఫోకస్ మెయిన్గా ఏంటి అంటే రెడ్యూస్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, రీకనెక్ట్ పార్ట్నర్స్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ. ఈ సెన్సేటివ్ ఫోకస్ ట్రీట్మెంట్లో మన లాభం ఏంటంటే భార్యాభర్తల మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ పెర్ఫార్మెన్స్ టు ప్లెజర్. వాళ్ళు ఇక్కడ మెయిన్గా అంటే వాళ్ళు సెక్స్ చేయడం కోసం ట్రీట్మెంట్ కాదు, ముఖ్యంగా సెక్స్లో పాల్గొనే ముందు ప్లెజర్ పొందేది చేయడం. సెక్స్లో పాల్గొంటే ఏ రకమైన ప్రెషర్ వస్తుంది చేయడానికి ఇది. అలాగే ఇంప్రూవ్ బాడీ అవేర్నెస్ అండ్ కంఫర్ట్. వాళ్ళు సెక్స్లో పాల్గొని చక్కగా కంఫర్ట్ డెవలప్ ట్రస్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇద్దరి మధ్య ఒక చక్కగా అనుబంధం కోసం. క్రియేట్ ఏ రిలాక్స్ సెక్షువల్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ మధ్య చక్కని అనుబంధం అండ్ బ్రేక్ నెగిటివ్ సైకిల్ సెక్షువల్ ఎన్విరాన్మెంట్. అంటే ముఖ్యంగా ఈ సెన్సేటివ్ ఫోకస్ అనేది చికిత్సా విధానం సెక్స్లో ఎవరిలో అయితే సెక్స్లో సరిగ్గా ప్లెజర్ పొందలేకపోతారో, ఎవరిలో అయితే తెలియని ఒక ఆందోళన ఉంటుందో, నేను సెక్స్లో సెక్స్లో సరైన సుఖం పొందలేకపోతున్నానే అనేది బాధ ఉన్న వాళ్ళకి సెన్సేటివ్ ఫోకస్ చక్కగా తోడ్పడుతుంది. ఏంటో నీ ఎందుకు మా ఆయన మంచాడే కానీ నేను సుఖం పొందలే, అలాగే మా ఆవిడ చాలా మంచిదే, నేను ఎందుకు సెక్స్లో ప్లెజర్ పొందలేకపోతున్నాను. మంచివాడే, మా ఆయన మంచివాడే కానీ నాకు సుఖం లేదు. అలాగే మా ఆవిడ మంచిదే, నేను పొందలేకపోతాను. అలాంటి వాళ్ళందరికీ ఈ సెన్సేటివ్ ఫోకస్ చికిత్స వండర్ఫుల్గా తోడ్పడుతుంది. దాంట్లో ఏంటంటే మొదట్లో 3 స్టెప్స్ ఉంటాయండి ట్రీట్మెంట్లోను. ఇది సైకలాజికల్ ట్రీట్మెంట్ అనమాట. 3. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో ముందు టచ్, సెక్స్లో టచ్ అనేది మంచి ఇంపార్టెంట్ పాయింట్. ఒకడు ఎవరైనా మీకు ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఇలా టచ్ చేశారనుకోండి ఎంత హాయిగానో అనిపిస్తుంది. ఒక చెప్పలేని ఒక ఆనందం, ఓ తృప్తి, ఓ సంతోషం కలుగుతుంది. మీకు ఎవరైనా మీకు ఏదో బాధలో ఉన్నారు, చక్కగా ఉన్నారు, వచ్చి ఊరికే జస్ట్ ఇలా అన్నారనుకోండి మీకు ఆ మనసులో ఆ యాంగ్జైటీ అంతా కూడా పోతుంది. ఎందుకు పోయింది? ఆ టచ్, ఆత్మీయ స్పర్శ. ఆత్మీయ స్పర్శ అంటే టచ్ చేయడం మీకులో ఒక రకమైన డాపమైన్ పుట్టించి ఫీల్ గుడ్ హార్మోన్స్ తీసుకొచ్చి, లవ్ హార్మోన్స్ తీసుకొచ్చి చక్కని ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ సెన్సేటివ్ ఫోకస్ గొప్పతనం ఏంటంటే ఆత్మీయ స్పర్శ. ఆత్మీయ స్పర్శ మీలో ఎక్కలేనటువంటి చేస్తుంది. దానిలో మొట్టమొదటి అంటే వాళ్ళు ముట్టుకోవడం, ఒళ్ళంతా టచింగ్ ది సెక్షువల్ ఏరియాస్ కాకుండా ఫేసు, బ్యాకు, ఆర్మ్స్, షోల్డరు, హ్యాండ్స్, లెగ్స్. ఈ గోల్ని రీల్ అండ్ టచ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. ముందు ఆత్మీయ స్పర్శతో వాళ్ళల్లోని యాంగ్జైటీ పోగొట్టడం, వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచడం. ఈ మొట్టమొదటి స్టెప్స్లో వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళు బ్రెస్ట్ ముట్టుకోకూడదు, వాళ్ళ జెనిటాలు ముట్టుకోకూడదు, ముద్దులు పెట్టుకోకూడదు. మొట్టమొదటి స్టెప్లో ఎప్పుడైతే మొదటి స్టెప్లో ఇద్దరి మధ్య ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుందో దెన్ గో టు నెక్స్ట్ స్టెప్. రెండో స్టెప్ అంటే
ఇన్క్లూజన్ బ్రెస్ట్ అండ్ బటక్స్. ఇక్కడ కూడా జెనిటల్ ఉండదు, మర్మాలు ముట్టుకోవడం. ఇక్కడ రెండో స్టెప్లో ఫేస్ని కాతో పాటు బ్రెస్ట్ని బటక్స్ దగ్గర కూడా టచ్ చేయడము. కానీ ఇక్కడ బ్రెస్ట్, బటక్స్, ఇన్నర్ థైస్ వచ్చేది. జెనిటల్ అనేది సెకండ్ స్టెప్, మర్మాలు ముట్టుకోకూడదు. నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే జెంటిల్ టచింగ్ ఆఫ్ ది మర్మాయాలు టచ్ చేయడం జెంటిల్గా. ఇవన్నీ సైకోథెరపీలో వస్తాయండి. నేను ఇంత డీటెయిల్గా వెళ్ళను. కానీ ఈ ఎందుకని వాళ్ళు సుఖం పొందలేకపోతున్నారు, సుఖం అందించడానికి ఏంటి స్టెప్ అనేది చెప్పారు. దీనివల్ల దాంట్లో ఈజీగా అయిపోయి నిదానంగా అప్పుడు దీని మెయిన్ ఈ సెన్సేటివ్ ఫోకస్ అనేది విధానం వల్ల, ట్రీట్మెంట్ విధానం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది, అనుబంధం, ముఖ్యంగా అనుబంధం ఏర్పడుతుంది, యాంగ్జైటీ తగ్గిపోతుంది, ఆత్మీయత కలుగుతుంది. అది ఈ మధ్య ఈ ఆత్మీయత లేక చాలామంది కోల్పోయిదే. అంచేత ఆత్మీయత కలగడం, సెన్సేటివ్ ఫోకస్ వస్తుంది, దానివల్ల యాంగ్జైటీ పోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత పార్ట్నర్స్ ఫీల్ చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది సెన్సేటివ్ ఫోకస్ అండి. 3 స్టెప్స్. సెన్సేటివ్ అంటే ఫోర్ ప్లే కూడా మనం ఫోర్ ప్లేకి విన్నాం. ఫోర్ ప్లేకి సెన్సేటివ్ ఫోకస్ తేడా ఏమిటి? సెన్సేటివ్ ఫోకస్ మెయిన్గా వాళ్ళలో ఉన్నటువంటి యాంగ్జైటీ తగ్గించడం కోసము ఇద్దరి. అదే ఫోర్ ప్లే అయితే సెక్షువల్ ప్లెజర్ని పెంచడం కోసము. అంచేత సెక్షువల్ ఇదేమో యాంగ్జైటీ పోగొట్టడం కోసం ఆరోగ్య పద్ధతి. ఇది కండి ఇంక్రీజ్ సెక్షువల్ ఎక్సైట్మెంట్ అండ్ ప్రిపేర్ ఫర్ సెక్స్. అండ్ ఇంకోటి ఇంక్రీజ్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. ఈ రకంగా మనకి ఈ రకంగా సెన్సేటివ్ ఫోకస్కి ఫోర్ ప్లేకి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా సైకలాజికల్ ట్రీట్మెంట్, సైకోథెరపీ అంటాం. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇంకో ఫోకస్ ఉంది. అంటే ఒక మందులే కాకుండా మనం సైకోథెరపీ కూడా ఎంత చేస్తాయి. దీంట్లో ఈ కాగ్నిటివ్ బిహేవియర్లో చేంజింగ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉంటే, ఆ నెగిటివ్ యాటిట్యూడ్స్ని మనం పోగొట్టడం అన్నమాట. దీంట్లో బిహేవియర్ ఎక్సర్సైజ్ ఉంటాయి, రిలాక్సేషన్ ట్రైనింగ్ ఉంటుంది, సెన్సేటివ్ ఫోకస్ ఇండికేటర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కాగ్నిటివ్ సిబిటి అంటాం. సిబిటి అనేది చాలా వరకు మనకి తోడ్పడుతుంది. చివరికి వచ్చాం ఇంకా ఏమిటి ఇప్పుడు చాలామంది మీకు ఉన్నాయి. ప్రిమిస్ గురించి చెప్పాను, ఈడీ గురించి చెప్పాను, హెచ్ఎస్డి గురించి చెప్పాను. ఇప్పుడు మీరు చివరిగా మీరు తెలుసుకోవాల్సిందంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్. ఏదో సెక్స్ చేస్తున్నారు, ఏదో పాల్గొంటారు కాదు. సెక్స్ అనేది ఇంటెన్స్ ప్లెజర్ ఇస్తుంది. అంతకు మించినటువంటి సుఖం అనేది లేదు. నిజంగా మనసు పెట్టి, మనసు పడి, ఇష్టపడి సెక్స్లో పాల్గొంటే దాంట్లో కలిగిన సుఖం చూసారా, ఆ సుఖాన్ని మించిన సుఖం ప్రపంచంలో పెరగట్లేదు. మనసు పడాలి, ఇష్టపడాలి, ఇద్దరు దాని కావాలి, తహత కావాలి, ఇద్దరి మధ్య తహత కావాలి. ఆ తహతలో వాళ్ళు సెక్స్లో పాల్గొంటే ఆ పొందే తృప్తి ప్రపంచంలోకి దేనికి పొందిన తృప్తి ఉంటుంది. అంచేత ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్. బట్ పార్ట్నర్ పేషెంట్స్ రేర్లీ స్పీక్ అంటే జనరల్గా వచ్చిన వాళ్ళు వస్తారు, కానీ ఏదంటే సరిగ్గా అంగసంబంధం లేదంటేనో ఏదో చెప్తారు, సరిగ్గా చెప్పడం. వాళ్ళు సరిగ్గా చెప్పరు. వాళ్ళు సరిగ్గా అంటే సింపుల్ ఎంపథెటిక్ కాన్వర్సేషన్ కెన్ అన్కవర్ ది రియల్ ఇష్యూ. సరిగ్గా వాళ్ళతో డాక్టర్ దగ్గరికి వచ్చేవాడు డాక్టర్తో మాట్లాడవలసి ఉన్నదని చెప్పాలి. డాక్టర్ కూడా ఎంతో ఎంపథెటిక్గా వాళ్ళతో ఉంటే అసలు విషయం బయటకు వస్తుంది. మోస్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రీటబుల్. చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసేవచ్చు. మెనీ ఆర్ సెకండరీ టు మెడికల్ కండిషన్స్. చాలా షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల, థైరాయిడ్ వల్ల, డిప్రెషన్ వల్ల చాలా సెక్షువల్ ఇంటి దృష్టిలో పెట్టుకోవాలి. రిలేషన్షిప్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. మెడికల్ చెప్పుకున్నాం కదా, సెన్సేటివ్ ఫోకస్ ఇలాంటివి, సిబిటి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెవర్ జడ్జ్, నెవర్ షేప్, మెయింటైన్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్షియాలిటీ. వాళ్ళు ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు కూడా,
వాళ్ళు చెప్పింది వాళ్ళతో మరి చక్కగా కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. నెక్స్ట్, పేషెంట్స్ who gains back their sexual confidence often experience, ఎవరైతే సరైన సెక్స్ పొందుతారో వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. చక్కగా వాళ్ళు సెక్స్లో లైఫ్లో చక్కగా పాల్గొంటారు. వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్ పోతుంది. చక్కగా ఓవరాల్ వెల్బీయింగ్ వస్తుంది. తప్పకుండా ఎవరైతే సరిగ్గా సెక్స్ థెరపీ పొందుతారో వాళ్ళ జీవితంలో చాలా మంచి మార్పు వస్తుంది. సెక్షువల్ హెల్త్ వల్ల ఎవరైతే మంచి సెక్షువల్ ప్లెజర్ నుండి సెక్షువల్ హెల్త్ ఉంటుందో, ఎవరైతే లైంగికంగా నిజంగా సరైన తృప్తి పొందుతారో వాళ్ళ లైఫ్ కూడా చక్కగా బాగుపడుతుంది. మంచి సెక్షువల్ ప్లెజర్ మంచి ఆనందకరమైన జీవితం అవుతుంది, సుఖప్రదమైన జీవితం అవుతుంది. ఎవరైతే సెక్స్లో చక్కని సుఖం పొందుతారో వాళ్ళలో సెక్స్ జీవితం కూడా శారీరకంగా కూడా చాలా బాగుంటుంది. అడ్రస్ ఓపెన్లీ సైంటిఫిక్గా చేయాలి. సెక్షువల్ మెడిసిన్ ఇస్ నాట్ అబౌట్ ఎనాటమీ ఎలోన్, ఏదో ఎనాటమీ శారీరక తెలుసుకోవడం ఇంకోటి కాదు. హ్యూమన్ కరెక్షన్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ఫిజియలాజికల్ హార్మనీ. చక్కగా నెక్స్ట్, అంచేత మీరు సెక్స్ సరైన సైంటిఫిక్ నాలెడ్జ్ సెక్స్ ఎడ్యుకేషన్ తెలుసున్నట్లయితే వాళ్ళ జీవితాన్ని ఆనందమయం, సుఖమయం, సంతోషమయం చేసుకుంటారు. అంతే సెక్షువల్ ప్రాబ్లం అంటే ఏదో ఒక బెల్ట్ వేసేసుకుందాం, ఏదో అయిపోతుందిలేనో ఇలా అనుకుంటే కాదు. కారణం ఏమిటనేది డిజైన్ దగ్గర నుంచి, ఎరోజన్ దగ్గర నుంచి, ఆర్గజం దగ్గర నుంచి అన్నీ చక్కగా అర్థం చేసుకుంటే జీవితాన్ని సుఖమే చేసుకుంటారు, సంతోషమే చేసుకుంటారు, ఆనందమే చేసుకుంటారు, ఫలప్రదం చేసుకుంటారు. అలా చేసుకొని చెబుతూ మెద్దతో సెలవుకుంటారు. జై హింద్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.